విడవలూరు మండలం ఓటుకూరులో టీడీపీ నాయకుడు బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి బిల్లు ఆమోదం లభించడంతో సంబరాలుగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ మా రాజధాని అమరావతి అంటూ చెప్పుకునేందుకు గర్వంగా ఉందన్నారు. ఆంధ్రుల రాజధానిగా అమరావతి బిల్లుకు పార్లమెంట్ ఆమోదించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏది వారికి అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా మీ అందరికీ తెలుసు, సంతోష దినాలు జరుపుకుంటున్నాం. మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో మనకి ప్రజా రాజధానిగా అమరావతిని అన్ని సభల్లో ఆమోదింపజేసిన సందర్భంగా ఈరోజు ఈ అమరావతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ కోవూరు నియోజకవర్గంలో, ఈ ఊటుకూరు గ్రామంలో, విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో ఈ అమరావతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన గౌరవ ప్రీతమ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు ఈ అమరావతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ తెలిసిందే, మన ప్రజా రాజధాని అమరావతి ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల్లో ఆనందోత్సాహాలతో వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాలంటే మనకి కావాల్సిన ముఖ్యమైనది రాజధాని. అటువంటి ప్రజా రాజధానిని మన ప్రజానీకాన్ని అందరికీ, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రులందరికీ అందించిన గౌరవ ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ బిల్లులకి ఆమోదింపు చేయడానికి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఎల్లవేళలా కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ నిరంతరం ప్రజల కోసం అహర్నిశలు రాత్రి పగులుని తేడా లేకుండా కష్టపడుతున్న ప్రీతమ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి మన విడవలూరు మండలం తరపున, ఈ ఊటుకూరు గ్రామం తరపున మరొకసారి ఈ అమరావతి రాజధాని మాకు అందించిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.